హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో మెంతి ఆకులో దాగిన అద్భుత ప్రయోజనాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మెంతి ఆకులో యాక్చువల్లీ 2 రకాలు ఉంటాయండి, చిన్న మెంతమని పెద్ద మెంతమని. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది పెద్ద మెంతం అన్నమాట. మన శరీరానికి సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ఆకు మనకు ఎంతగానో సహాయపడుతుందండి. ముఖ్యంగా ఇది లివర్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మెంతి ఆకు డయాబెటీస్ రోగులకు చాలా మేలు చేస్తుందండి. షుగర్ను అదుపులో ఉంచుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కాపాడుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు అయినా మన డైట్లో మెంతులను కానీ మెంతి ఆకును కానీ చేర్చుకుంటే చాలా మంచిది. మెంతుల నుంచి మెంతి ఆకు అనేది వస్తుందండి. మెంతి ఆకును సాగు చేయడానికి ఎక్కువగా పెట్టుబడి అనేది అవసరం ఏమీ ఉండదు. జస్ట్ మన ఇంటి పెరడులో కూడా వీటిని ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట. మెంతి ఆకులో కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్లతో పాటు ప్రోటీన్లు ఎక్కువగానే ఉంటాయండి. మెంతి ఆకు ఆకలిని ఎక్కువగా పెంచుతుంది. దగ్గు, మొలలు, వాంతులు, కీళ్ళ వ్యాధులు వంటి వ్యాధుల్ని కూడా నివారిస్తుందండి. కడుపులోని నులి పురుగులకు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుందన్నమాట. పప్పు దినుసులలో మెంతి ఆకును అతిగా వేయకూడదండి, తగిన మోతాదులో వేసుకోవాలి. ఎక్కువగా వేసామంటే పప్పు అనేది చేదొస్తుందన్నమాట. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుందండి. ఈ మెంతి కూరలో ఫైబర్ అధికంగా ఉంటుందండి. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందన్నమాట. దృష్టి లోపాలు ఉన్నవారు ఈ ఆకును ఎక్కువగా వాడుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండేవారు మెంతి కూరను తీసుకోవచ్చండి. ఈ ఆకును ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో వేడి వలన వచ్చే అలర్జీలను కూడా దూరం చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ ఆకు శరీరానికి చలువనిస్తుంది. కఫం, పిత్త, వాతం వంటి రోగాలను కూడా దరిచేరనివ్వదు. మెంతి ఆకు జ్ఞాపక శక్తిని పెంచుతుందండి. ఇందులో ఉండే సఫోన్ మ్యూకలేట్ ధాతువులు క్యాన్సర్ని కూడా నిరోధిస్తాయి. ఇందులోని విటమిన్ ఏ గుండెపోటు, అలర్జీ, దృష్టిలోపాలు, రక్తహీనత వంటి వాటిని తొలగిస్తాయండి. నరాల బలహీనతతో బాధపడేవారు మెంతి కూరను చక్కగా తీసుకోవచ్చు. ఈ మెంతి ఆకులను పేస్ట్లా చేసి ఫేషియల్గా యూస్ చేసుకోవచ్చండి. నల్లగా ఉన్న వాళ్ళు చర్మకాంతి పుంజుకుంటారు. అలాగే ముఖం పైన ఏవైనా నల్ల మచ్చలు, ముడతలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. మెంతులను నానబెట్టి పేస్ట్లా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మెంతి ఆకునైతే గనక ఫేషియల్గా వాడుకోవచ్చండి. మెంతి ఆకుతో కానీ మెంతులతో కానీ చేసే పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా మంచి పౌష్టికాహారం కూడా. మెంతి ఆకును ఎండబెట్టుకొని పొడి చేసుకొని అప్పటికప్పుడు మనం పప్పులలో కూడా వాడుకోవచ్చండి. అలా చేసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదే అన్నమాట. మెంతులతో అలాగే మెంతి ఆకుతో నేను కొన్ని రెసిపీస్ చేశాను. ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు. అలాగే మెంతులతో నేను ఆల్రెడీ కొన్ని హెయిర్ ప్యాక్స్ను కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి వీడియోలు. ఆ వీడియో లింకులను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.